హలో డాడీ. ఎక్కడున్నావురా? ఆన్ ద వేలో ఉన్నా. అంత లేదు గాని కరెక్ట్ గా ఎక్కడున్నావో చెప్పు. ఒక గంట 1 hour లో వచ్చేస్తా. ఎక్కడున్నావని అడిగాను, ఎంత టైంకి వస్తావని అడగలేదు. రేయ్, నువ్వు సూట్ ట్రయల్ కూడా వెళ్ళలేదు. ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నావో చెప్పు. అది బ్యాచిలర్స్ పార్టీలు ఉన్నా. దిమాక్ ఉందారా నీకు? రేపు పెళ్లి పెట్టుకుని బ్యాచిలర్ పార్టీ అవసరమా నీకు? అది ఫ్రెండ్స్. తాగుతావరా నువ్వు? యూజ్లెస్ ఫెలో. ఇలా ఇవ్వండి. రేయ్, నీకోసమే కదరా 10 మెట్లు దిగి ఈ పెళ్లికి ఒప్పుకున్నాము. ఎందుకురా ఆఖరి నిమిషంలో ఇలా పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నావు? మీ నాన్న హార్ట్ పేషెంట్ అని నీకు తెలీదా? టెన్షన్ అయితే ప్రాబ్లం రా. వెంటనే ఇంటికి రా. అది పార్టీలో. తొందరగా రారా. వచ్చే ముందు ఒక విషయం అడుగుతున్నాం. నీకు పుట్టబోయే పిల్లలకి ఎవరి పేరు పెడుతున్నావు? మన పేరా వాళ్ళ పేరా? వీడి దగ్గర కూడా ఫోన్ మాట్లాడాలట. ఏడుపు వస్తే ఏడ్చారా? మొబైల్ ఏడుస్తే అవమానం ఏం లేదు. ఏడ్చే. డస్ట్ ఆకిలో తిందా త్వరగా రండి. ఎంత తినరా, బాగా తినరా. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా బిర్యానీ తింటే ప్రాబ్లం పారిపోతుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది. ఇన్ని అబద్ధాలు ఆడితే స్ట్రెస్ వస్తుంది. ఏందండి ఏదో కొంచెం దాగితే పోయి తప్పు అని మీరు. తాగింది మాత్రమే దాచలేదు, హనీమూన్ వీడియో కూడా దాచారు కదా. ఎవరికి చెప్పొద్దనే చెప్పాను రా. రేయ్, నిజంగా ఏం దాచట్లేదా? అలాంటిది ఏం లేదక్క. నిజంగా నిజం చెప్తున్నావా? అదేంటంటే ఏం వాగుతున్నావురా నువ్వు? టీచర్ రా, ఏదో ఒకటి మాట్లాడి నిజం రాబట్టుకుంటుంది. ఇలాంటి వాళ్ళు బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేస్తారు, కాల్ హిస్టరీ డిలీట్ చేస్తారు, వాట్సాప్ చాట్ డిలీట్ చేస్తారు. అన్ని దాచేసి దొరికిపోతే అప్పుడు చీటింగ్ కాదంటారు. మరి అలా అయితే మా మొబైల్స్ లో మెసేజ్ చెక్ చేసేది కూడా చీటింగే కదా. మీరు మీ ఫియాన్సేకి మొత్తం నిజం చెప్తేనే కరెక్ట్. యాక్టింగే కదా, షీల్ అండర్స్టాండ్. అయ్యో, అది ఫోన్ వీడియో అండి, కొంచెం రియల్ గా ఉంటుంది. అది చూపించిన నమ్మరు, కానీ రేపు పెళ్లి పెట్టుకుని చూపించిన నమ్మరని చాలా కష్టం. బట్ మీరు నిజం దాచితే యుల్ ఓన్లీ బి అ చీటర్. ఎట్లా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. జస్ట్ అనుకోండి, ఇదంతా మీకు కాకుండా మీ ఫియాన్సేకి జరిగింది అంటే ఇలాగే ఫోన్ వీడియో ఒకటి రికార్డ్ అయ్యి జస్ట్ యాక్టింగ్ షూట్ చేసిందే, రియల్ కాదు. ఆ అమ్మాయి కూడా ఏం తెలియకుండా యాక్టింగ్ చేసేసింది. అందులోనూ ఆ అమ్మాయి ఏం చేయలేదు, జస్ట్ ఫుల్ గా నిద్రపోయింది అంతే. ఇప్పుడు 2 రోజుల ముందు ఆ ఫోన్ వీడియో లీక్ అయింది. ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి వీడియో ప్లే చేసి, ఇదంతా నాకు తెలీదు, నేను జస్ట్ యాక్టింగ్ చేశాను, నాకు సంబంధం లేదు, నన్ను మన్నించండి అంది. అప్పుడు మీరు ఒప్పుకుంటారా? పెళ్లికి ముందే అమ్మాయికి నిజం చెప్పేయండి. దాచి పెళ్లి చేస్తే అది తప్పు. మీరు చెప్పలేదంటే నేనే రేపు పెళ్లికి వచ్చినప్పుడు చెప్పేస్తా. అబద్ధం చెప్పు, నిజాన్ని దాచు. ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? రే రాక్స్, సారీ రా. మళ్ళీ ఇంకోసారి ఎవరికి చెప్పను రా. మళ్ళీ చెప్పేదేంట్రా? మళ్ళీ చెప్తానండి. రైట్, నువ్వు అది ముందే డిలీట్ చేసేసి. అలాగే, మంచి చెప్తున్నా నేను, లేకుండా చంపేస్తా. చేస్తున్నా. ఈడిప్పుడు డిలీట్ చేసినా రేపు వీళ్ళ అక్క పెళ్లికి వచ్చి మొత్తం చెప్తా అంటుంది కదా. అయితే వీళ్ళ అక్కను కూడా కిడ్నాప్ చేస్తే అయిపోతుంది. రే, మా అక్కరా? జస్ట్ వాంట్ టు డిసపియర్ రా. కొన్ని రోజులు అట్లా స్కిప్ అయిపోతే బాగుంటది అనుకుంటాను. జీవితంలో ఒక స్కిప్ బటన్ ఉంటే, అది ఉంటుంది చూడు, స్కిప్ బటన్, ఇట్లా వీడియోల మీద స్కిప్. రే, లైఫ్ అంటే లైఫ్ అంటే మూసుకో. ఒక్కడ అడ్వైస్ ఇస్తాడు. రే, నన్ను అడిగితే నువ్వు స్టెఫిక్ మొత్తం చెప్పడమే కరెక్ట్ రా. ఫియర్ కిల్స్ రా. భయపడి చచ్చే కంటే ఒకేసారి నిజం చెప్పి చావడం బెటర్. నువ్వు ఫోన్ తీ, కాల్ చేయి, చెప్తాను. అన్వాంటెడ్ ఇన్స్పిరేషన్ ఇది. నువ్వు ఇప్పుడు నిజం చెప్దామని ఇఫ్ యూ మేక్ అ కాల్ దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్, వి ఆల్ విల్ బి హర్ట్ రా. డోంట్ డూ రా. రే, భయం గురించి నేను చాలా ఆలోచించాను రా.
అది లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంది. చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చేసి చూపిస్తుంది. నేను చెప్తున్నాను కదా, నువ్వు కాల్ చేయి, చెప్పు, నిజం చెప్పు. ఇప్పుడు నువ్వు నిజం చెప్దామని ఇంటికి ఫోన్ చేసి వాళ్ళకి చెప్తే ఎవ్వరు నేను దగ్గరికి తీసుకొని భారత రత్న ఇయ్యరు. ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేని కోసి కారం పెట్టి నిమ్మకాయ చల్లుతారు. చెప్పదు. రే, అబద్ధం ఇవాళ జాలీగా ఉంటది, రేపు కష్టంగా ఉంటదిరా. నిజం ఇవాళ జాలీగా ఉంటది, రేపు కష్టంగా అంటే నేను అది సరిగ్గా చెప్పలేదేమో. బట్ నువ్వు సరిగ్గా చెప్పరా ప్లీజ్ రా, నువ్వు చెప్పు, నేను చెప్తున్నాను కదా. రే, ఐ నో విమెన్ ఫిజికలీ రా, అంటే సైకలాజికల్. చెప్పదు. రే, చెప్పదు. నీ ఫ్రెండ్ గా చెప్తున్నా, నువ్వు కాల్ చేయి, నిజం చెప్పు. నేను కూడా నీ ఫ్రెండ్ గానే చెప్తున్నా, కాల్ చేయకు. కాల్ చేయరా, కాల్ చేయకు. కాల్ చేయి, చెయ్యకు. కాల్ చేయి. కాల్ చేయొద్దని చెప్తున్నా. రేయ్, కాల్ వస్తుందిరా, కాల్ వస్తుంది. స్టెఫీ 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 ఇక్కడ ఆపరా, ఇక్కడ కాల్ ఆపరా. ఎత్తురా. ఎత్తు, కానీ నిజం చెప్పకు. నువ్వు నిజం చెప్పాలి. నో నో నో. ఎస్ రేయ్, 1000 సార్లు భయపడి చచ్చే కన్నా ఒకేసారి ప్రాబ్లం ఫేస్ చేయరా. రేయ్, నువ్వేంద్రా చెప్పిందే మళ్ళీ తిప్పి తిప్పి అదే చెప్తున్నావు. గూగుల్ చదువుకొచ్చినావు ఫిలాసఫీ అంతా. ఊరుకోరా, నువ్వు చెప్పింది వింటావా లేదా, మాట్లాడు. రేయ్, నువ్వు చెప్పింది వింటావా లేదా, మాట్లాడు. చెప్తాడు, చెప్పాడు, చెప్పి తీర్తాడు, ఉండానే తీరుతాడు. చెప్పి పిస్తా. చెప్పనీయా. హలో, ఎక్కడున్నావు? హాస్పిటల్ ఉన్నాను. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది కదా, అందుకని హాస్పిటల్ ఉన్నాను. హలో హలో హలో, ఏమైందిరా? అదేరా, పాత అబద్ధం చెప్దామని చెప్పేసి పాత నిజం చెప్దామని చెప్పి కొత్త అబద్ధం క్రియేట్ చేసిన. నువ్వు చెప్పిందల్లా నమ్ముతుంది ఏంట్రా ఈ అమ్మాయి? ఇట్లాంటి అబద్ధాలు నేను 5th స్టాండర్డ్ లో చెప్పేటోండి తెలుసా? ఐ నో. ఏం చెప్తా నమ్ముతుంది. వీడియో కాల్ చేస్తుందిరా స్టెఫీ, వీడియో కాల్. ఇప్పుడు ఏం చేద్దాం రా పాపా? అయ్యో, ఎక్కడున్నావో అని అడిగితే పలానా దగ్గర ఉన్నానని చెప్తే నమ్మాలి కదా. మనిషి అంటేనే నమ్మకం అండి. ఇలా వీడియో కాల్ చెక్ చేస్తే ఒక మగాడు ఇంకేం చేయగలడు? దొరికిపోయాడా? 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 కార్లో ఉన్నావేంటి? స్టెఫీ, అది డాక్టర్స్ చాలా సీరియస్ అంటున్నారు. అంటే అది మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్, వాడికి మెడిసిన్స్ కొందామని వచ్చిన అంతే. అరే బండి తీయండి సార్, కామన్ సెన్స్ లేదు. వెనకాల ఇంకో పేషెంట్ ఉన్నాడు. ఇలా మీరు తీరిగ్గా ఫోన్ లో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎట్లయితుంది? హాస్పిటల్ ఇది, తొందరగా బండి తీయండి. ఓ గాడ్, అక్కడ వెనకాల అంబులెన్స్ ఉంది స్టెఫీ. నీకు బీయింగ్ ద వాల్యూ డాక్టర్, యు నో ద వాల్యూ ఆఫ్ లైఫ్ కదా. లవ్ యూ, తర్వాత చేస్తా, టేక్ కేర్. అరే పొలాన్స్కి రా, పొలాన్స్కి. పెట్ట జని పుట్టావారా నువ్వు? పెట్టలో సార్, పొలాన్స్కి సార్. ఏంటి సార్ ఇట్లా అయిపోయింది? వీడియో మొత్తం లీక్ అయిపోయింది సార్. ఏదైనా చేయండి సార్ ప్లీజ్ సార్. ఎవరు సార్ అప్లోడ్ చేసి డిలీట్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడుంటే ఏం సార్? అర్థం చేసుకోండి సార్. మీరెక్కడున్నారు సార్? ఏదో ఒక చేయండి సార్, రేపు నాకు పెళ్లి సార్ ప్లీజ్. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి రా, మాట్లాడుకుందాం. సార్ 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 నేను వస్తలేదురా. ఇక్కడికి ఆరా రమ్మన్నది. ఎన్నిసార్లు కాల్ చేసినా ఎత్తలేడు రాయుడు. ఏదో కార్ వస్తున్నట్టుందా?
సార్ 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 మీరు కాల్చకండి, అసలు ఎలక్షన్ టైం ప్రాబ్లం అవుతుంది. చాలా ఏళ్ల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు టికెట్ వచ్చేటట్టుంది. చెడగొట్టుకోకండి. ఏంటి ఈయన? ఓకే, నేను ఓకే అన్నప్పుడు ఫైర్ చేయి. ఓకే ఓకే సార్. నేను ఓకే అంది. నేను చెప్పింది అర్థమైందా లేదా అడగడానికి. ఫైర్ చేయమని కాదు, నేను ఫైర్ చేయమన్నప్పుడు ఫైర్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడైనా అర్థమైందా? ఓకే ఓకే సార్. సార్ ఎందుకైనా మంచిది ఒకసారి క్లారిటీగా చెప్పండి సార్. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. మా అమ్మాయి జీవితం నాశనం చేశారు కదరా. సార్ ఆమె మీ అమ్మాయా? ఏయ్ మా అంకుల్. ఈమె డాడీకి తెలుసుంటే ఈ పాటికి నేను మీ డెడ్ బాడీస్ తో మాట్లాడుతుండేవాడిని. సారీ సార్. నేను కాబట్టి ప్రాణాలున్న మీ బాడీస్ తో మాట్లాడుతున్నాను. ఏమంటారు సార్? హెరాస్మెంట్ కేసులో మిమ్మల్ని అందరినీ లోపలేయాలరా. హరాస్మెంట్ అన్యాయం నాకు జరిగింది సార్. నేను నిద్రపోతున్నాను సార్. నేను ఏం చేయలేదు. న్యాయంగా చూసుకుంటే నేనేయాలి సార్ హరాస్మెంట్ కేసు వీళ్ళ మీద. ఇవన్నీ ఎందుకు చేసావురా? సార్ ఇది నాకు జరిగిన రియల్ స్టోరీ సార్.